ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, మన ప్లాన్ ఏంటి, మన పర్పస్ ఏంటి, అసలు ఎందుకు దేవుడు మనల్ని సృష్టించారు. మన లైఫ్లో ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం కదా, అంటే ఎన్నో నెగిటివిటీస్, ఎన్నో అప్పుల బాధలు, ఎన్నో ప్రాబ్లమ్స్ని మనం చూస్తున్నాం కదా. ఎందుకు దేవుడు మన లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అలౌ చేస్తుండు. ఆయన సేవకులం కదా, మనము ఆయన బిడ్డలం కదా. ఎందుకు దేవుడు ఇలాంటివి మన జీవితంలో అలౌ చేస్తుండు అని మనకు అనిపిస్తుంటుంది కదా. అయితే ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాడు. ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం. ఐషియా చాప్టర్ 43 verse 10. But you are my witnesses, O Israel, says the Lord. You are my servant. You have been chosen to know me, believe in me, and understand that I alone am God. There is no other God. There is never has been and there never will be. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు మాట్లాడిన మాట. మనని ఆయన సృష్టించాడంట. అది కూడా ఎందుకు? ఆయనకి విట్నెస్గా ఉండడానికి, ఆయన నమ్మడానికంట, ఆయన బిలీవ్ చేయడానికి మనని ఆయన క్రియేట్ చేసుకున్నాడంట. అంటే మన వల్ల ఆయన గ్లోరీ రావడానికి. అయితే ఈ గ్లోరీ ఎలా వస్తుందంటే, మనం అనుకున్నాం కదా, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ దేవుడు నా జీవితంలో అలౌ చేస్తాడు, ఎందుకు అని అనుకున్నాం కదా. అయితే ఈ ప్రాబ్లమ్స్ ద్వారా, ఈ ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు ఆయనకి మహిమ తెచ్చుకోబోతున్నాడంట. ఆయనకి విట్నెస్గా మనం పెట్టబోతున్నాడంట. ఆయనకి సాక్షులుగా మనం పెట్టబోతున్నాడంట. మనకున్న ప్రతి ప్రాబ్లం, ఏవైతే నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను నన్ను అద్భుత రీతిగా బయటికి తీసుకొచ్చి ఎందరికో మనను ఒక ఎగ్జాంపుల్గా పెట్టడానికి ఆయన క్రియేట్ చేసుకున్నాడంట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల భయపడుకుంటూ ఎందుకు నా జీవితం, అసలు ఎందుకు బ్రతుకున్నాను అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ నుంచి అలాంటి తలంపులు మనకు అవసరం లేదంట. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నీకు నాకు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని తీసేసి ఆయనకు సాక్షులుగా మనం పెట్టబోతున్నాడంట. సో భయపడవద్దు, నువ్వు ఆయనకి సాక్షిగా ఉండబోతున్నావంట. నీ ద్వారా ఇంక ఎందరో దేవుని తెలుసుకోబోతున్నాడంట. ఆయననే ఏకైక దేవుడు, ఓన్లీ గాడ్. ఆయన ఒకటే దేవుడు అంట. సో ఒకటే దేవుడి పైన, ఆయన పైనే ఫోకస్ చేద్దాము. అవును, ఆయనే మన దేవుడు, ఆయన పైన ఫోకస్ చేద్దాం. సమస్తం మన జీవితంలో యాడ్ అయిపోతాయి. ఏవైతే ల్యాక్నెస్ అనుకుంటున్నామో ప్రతిదీ కూడా, ప్రతి కొరత ఆయన తీసేసి మనల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నారు. సో ఆ ఆశీర్వాదాన్ని చూడడానికి రెడీగా ఉండండి. దేవునిలో ఇంకా బలంగా నడవండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.